వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. అదో ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ సీట్ వస్తే ఇక ఉద్యోగం వచ్చినట్లే అని భావించేవారు. అలా ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆ ఇన్స్టిట్యూట్ పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. గత సర్కార్ హయాంలో మూతపడి 2 ఏళ్ల సస్పెన్స్, 6 ఏళ్ల నిరీక్షణకు పటాపంచలు చేస్తూ ఈ మధ్య రీఓపెన్ అయింది. అడ్మిషన్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. దివంగత నేత, మాజీ మంత్రి పట్టుబట్టి తెచ్చిన కాలేజ్కి ఇన్నాళ్లు ఎందుకు గ్రహణం పట్టుకుంది? ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టూ ఇన్ని రాజకీయాలు ఎందుకు? శ్రీకాళహస్తి స్కిట్ కాలేజీ చుట్టూ రాజకీయం. 5 ఏళ్ల తర్వాత వీడిన గ్రహణం ఈ మధ్య రీఓపెన్. స్కిట్ కాలేజీ తేవడంలో దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కృషి. ఎట్టకేలకు తెరుచుకున్న కాలేజీ, త్వరలోని అడ్మిషన్. దక్షిణ కాశీగా పేరొందిన క్షేత్రం శ్రీకాళహస్తి. ఆధ్యాత్మికంగానే కాదు, రాజకీయంగా కూడా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. దివంగత ఎన్టీఆర్ కు, ఆ తర్వాత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ ప్రాంతం వాసి. ఇక్కడి నుంచి ఆయన అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను పనిచేశారు. ఒక రకంగా శ్రీకాళహస్తి బొజ్జల కుటుంబం అడ్డా. ఆయన హయాంలోనే శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా 1997లో శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ స్కిట్ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది. అప్పటి మంత్రి, కాళహస్తి ఎమ్మెల్యే అయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తన సొంత నియోజకవర్గంలో ఈ ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించారు. 55 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్కిట్ కళాశాల కొన్నేళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది. చక్కని విద్యాబోధన, ప్లేస్మెంట్స్ తో ఈ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ కోసం విద్యార్థులు పోటీ పడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఇక్కడ బీటెక్ పూర్తి చేసి ఇప్పుడు బాగా స్థిరపడ్డారు. కానీ క్రమంగా ఈ కాలేజీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా 2020లో స్కిట్ కాలేజీ మూతపడింది. మిగతా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలతో పోటీ పడడంలో స్కిట్ వెనకబడిందని కారణం చెబుతున్నప్పటికీ టీడీపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. స్కిట్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటులో బొజ్జల కుటుంబానికి దక్కిన గౌరవం దూరం చేయడానికి వైసీపీ హయాంలో మూసివేయించారని ఆరోపిస్తూ వచ్చారు. వైసీపీ నేత వియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్కిట్ కాలేజీ పునః ప్రారంభానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకు రాజకీయ కారణాలు ఉన్నాయన్నది టీడీపీ నేతల వాదన. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా ఇదే విషయంపై వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేవారు. తమ కుటుంబానికి గుర్తింపు లేకుండా చేసేందుకే స్కిట్ కాలేజీకి తాళం పడేలా చేశారని సుధీర్ రెడ్డి తరచుగా ఆరోపించేవారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే స్కిట్ ను తెరిపించి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రజలకు సుధీర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గట్టి హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో లోకేష్ చేత కూడా ఇదే హామీ కాళహస్తి వాసులకు ఇప్పించారు. వైసీపీ నేత వియ్యపు మధుసూదన్ రెడ్డి, టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య